మహంకాళి దేవస్థానం సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం బోనాల జాతర జరగనుంది. ఈ క్రమంలో గౌడ సంఘంలో ఆలయ నూతన కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. గత సభ్యులతో సూచనలు తీసుకుని ముందుకు సాగుతామని, బోనాల పండుగ ఘనంగా నిర్వహించుకుంటామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అంబర్పేట్ దేవస్థాన సేవా సమితి ఆషాఢ మాస శతాబ్ది ఉత్సవాల బోనాల జాతరకు ఈరోజు సర్వసభ సమావేశము అంబర్పేట్ మున్సిపల్ గౌడ సంఘంలో జరిగింది. ఈ సమావేశంలో చర్చించుకోవడం ముఖ్య అంశాలు ఏంటంటే, రానున్న ఆదివారం రోజు పెద్ద ఎత్తున బోనాల పండుగ ఉంటుంది. తర్వాత అమ్మవారి ఘటం ఊరేగింపు, రంగ ప్రవేశము, భవిష్యవాణి కార్యక్రమాలు సోమవారం రోజు 29వ తారీఖు ఉంటున్నాయి. అన్ని కూడా ఏర్పాట్లు చేయడానికి మేము శాయశక్తుల ఆలయ కమిటీ ఏదైతే ఉందో అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. అన్ని ఏర్పాట్లు కూడా చేయడం కూడా జరుగుతుంది. కళా బృందాలతోని ఆషాఢ మాస బోనాల జాతరకు కళా బృందాలతోని, టపాకాయలతోని ప్రతి సంవత్సరం యథావిధిగా జరిగేటువంటి బోనాల ఉత్సవాల్లో ఈసారి ప్రత్యేకంగా అమ్మవారి ఊరేగింపు కూడా ఉంటుందని మనం ఒక మనవి చేస్తున్నాం. బోనాల తర్వాత మెయిన్ గా లాల్ దర్వాజా టెంపుల్ లో జరుగుతుంది. ఆ తర్వాత అంబర్పేటలోనే జరుగుతుంది. హైదరాబాద్ సికింద్రాబాద్ ఇక్కడ ఇంచుమించు 10,000 మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. బోనాలు కూడా బాగా పెద్ద ఎత్తున జరుగుతుంది. మంచిగా రాజమండ్రి వాళ్ళతోటి కళాబృందాలతోటి మేము ఊరేగింపు కార్యక్రమం చేస్తాము. ఇవన్నీ చాలా పెద్ద ఎత్తున చేస్తాము. బోనాలు చాలా కన్నుల విందుగా ఉంటుంది.